ఈ మే నెల సంకల్ప బలాల్లో రాశి ఫలాల్లో సింహరాశి గురించి ముఖ్యంగా తెలుసుకుందాం. ఈ సింహరాశిలో మగా నక్షత్రము, తర్వాత వీళ్ళ నామకార్థాన్ని బట్టి 1-2 పాదాలు, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రము 1, 2 పాదాలు. ఈ సింహరాశి గల వాళ్ళకి ఏదైనా సరే సాధించాలి, సాధిస్తానని ఒక ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. సింహము 1 అడుగు ముందుకేసింది, 2 అడుగులు వెనకేసిందంటే అది దాని ప్రభావాన్ని చూపించేసి దాన్ని ఒక బలాన్ని చూపించి ముందుకు దిగుతుంది. అదేవిధంగా ఈ సింహరాశిలో ఒకటే సింహం ఉన్నా కూడా 1000 సింహాలతో బలం ఉన్నట్టుగా ఈ ఒక్క సింహరాశి గల వాళ్ళు ఈ ఒక్క మే నెల రాశిలో పరాభరామ సంవత్సరంలో వీళ్ళు అధికమైన ఫలాలను పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రీతిలో కావచ్చు, వ్యాపార రీతిలో కావచ్చు, లేకుంటే వ్యవసాయ రీతిలో కావచ్చు, పాడి పంట కానీ, వీళ్ళకి చిన్నపాటి ఉద్యోగస్తులు కానీ, లేకుంటే కూలి పనులు చేసుకునే వాళ్ళకి కానీ వీళ్ళ మాట తీరు ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళ ఆలోచనలు చాలా షార్ప్గా పనిచేస్తుంటాయి. మనసులో ఎటువంటి కల్మషం ఉండదు. ఉద్రికాలతో ఆలోచనలు చేయరు. ఏదైనా సరే ఆ రాశి బలమైన ఫలితం ద్వారాగా వీళ్ళు ముందడుగు వేస్తారు. వేయిపోయే అడుగు ప్రతి ఒక్క సంకల్పంలో అది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కావచ్చు, ప్రైవేటు ఉద్యోగస్తులకు కావచ్చు, లేకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కావచ్చు, డాక్టర్గా చేసే వాళ్ళకి కావచ్చు, లేకుంటే వీళ్ళు హోమ్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కావచ్చు, చిన్నపాటి ఉద్యోగులు కావచ్చు ఎటువంటి వాళ్ళకైనా కూడా వీళ్ళకి ఈ రాశి గలవలో బలమైన సంకల్పమైన వీళ్ళకి సంతృప్తి కలిగించే ఒక ఫలితమే అందిస్తుంది. కానీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో వాళ్ళకి మెరుగ్గా ఉంటుంది. ఈ సంవత్సరంలో మే నెలలో మంచి ఫలితాలు పొందుతారు. ధన ఫలంగా, ధాన్య ఫలంగా, కుటుంబ ఫలంగా, భార్యాభర్తల బంధ ఫలంగా వీళ్ళకి అన్యూన్యత అనే ఒక ఐక్యతా బంధాన్ని ఆ భగవంతుడు చేకూరుస్తాడు వీళ్ళకి. అదేవిధంగా డబ్బు పరంగా కూడా వీళ్ళకి మంచి ఫలితాన్ని అందిస్తుంది ఈ రాశి. అదేవిధంగా వీళ్ళకి మనసులో కల్మషం లేకపోయినా కూడా వీళ్ళకి మంచి మనసుని చేర్చుకోవాలి, మంచి మనసులతో స్నేహం చేయాలన్న ఒక ఆలోచన కూడా వీళ్ళకి కలుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి ప్రేమ, పెళ్ళి, ఒక అనుసంధానం అనేది వీళ్ళకి కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ దగ్గరికి వచ్చి వీళ్ళకి దూరం అవుతుంటాయి. స్త్రీ పురుషులు అయితే మాత్రానికి వీళ్ళు కొంతమంది ఈ ప్రేమ వివాహంలో కొంతవరకు అపార్థం చేసుకుంటుంటారు. అదేవిధంగా వీళ్ళకి ఒక మంచి అవకాశం వచ్చింది కూడా వీళ్ళకి నోటికాడుకు వచ్చిన భోజనం కూడా దూరం అయిపోతుంటుంది కొంతమందికి. అది ఎలా ఉంటుంది అంటే వీళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకొని చెప్పుడు మాటల ఆలోచనలు పెట్టుకొని వీళ్ళు చేయాల్సిన ప్రతి ఒక్క పని వీళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుంది. కానీ వీళ్ళకి ఎక్కడైనా వీళ్ళకి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి అంటే చెప్పుడు మాటల వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల, తర్వాత ఎదుటి వ్యక్తిని మనం దాటించి ఏదో ఒక రూపాన్ని మనం చేర్చుకొని దాన్ని మనం వాళ్ళని తప్పుడు దారిలో తీసుకెళ్ళిపోవాలనే ఒక అహంకారం కానీ వీళ్ళకి ఉంటే మాత్రానికి ఈ రాశి గల వాళ్ళు ఖచ్చితంగా బోల్తా పడతారు. ఒక మంచి కార్యాన్ని చేయాలి, ఒక పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. ఒక ఉద్యోగం చేయాలంటే దానికి తగినట్టు క్వాలిఫికేషన్ కావాలంటారు. ఒక జాబుతో పాటు ఒక ప్రైవేటు ఉద్యోగస్తుడికి ఒక మంచి ఫలితాన్ని పొందాలంటే నలుగురిలో ఒక ప్రేమను పొందాలి, ఐక్యతను పొందాలి. ఆ విధంగా వీళ్ళకి మంచి అవకాశాలు వచ్చే ఈ నెలలో వీళ్ళకి మే నెలలో మంచి భవిష్యత్తు అందుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. మీకు చిన్న సమస్యలు కూడా పెద్ద ప్రాబ్లాలకి దారితీస్తుంది. ఈ సమస్యల్లోంచి మీరు మంచి మార్గాన్ని ఎదుర్కోవాలంటే భగవంతుడు మీకు ఇచ్చే ఒక మంచి భవిష్యత్తు మీకు ఈ మే నెలలో రాబోతుంది. మీకు చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద పరిమాణాలు కావచ్చు, పెద్ద ఉద్యోగాలు కావచ్చు, ఎటువంటిదైనా సరే మీకు ఖచ్చితంగా ఈ యొక్క బ్రహ్మరాజు మీకు మంచి పరిష్కారాన్ని అందజేస్తాడు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి, దానికి తగినట్టుగా మీకు ఆ ఫలితాన్ని అందిస్తాను.
ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా మీకు ఆ రాశి నుంచి వచ్చే ఫలితాన్ని మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అనేది కూడా మీకు అందజేస్తాను. ఆ రాశి నుంచి వస్తున్న చెడు ప్రభావాన్ని కూడా ఏ విధంగా దాన్ని దూరం చేయగలుగుతామా అని దాని పరిష్కారాన్ని కూడా అందజేస్తాను. సర్వే జన సుఖనో భవంతు, అష్టైశ్వర్యమను సిద్ధి ప్రాప్తిరస్తు. శ్రీ పరాభవనామ సంవత్సర వైశాఖ మాసం అనగా మే నెలలో వీళ్ళకి కన్య రాశి గల వాళ్ళు, ఈ కన్య రాశి గల వాళ్ళకి చిత్తా నక్షత్రం, హస్తా నక్షత్రం, తర్వాత ఉత్తరా నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు 1, 2, 3 పాదాలు, హస్తా నక్షత్రంలో 1, 2, 4వ పాదం, ఉత్తరా నక్షత్రంలో 1, 2, 3వ పాదం, హస్తా నక్షత్రంలో 1, 2 పాదం. ఈ పాదము ఈ ఒక్క నక్షత్ర బలము కన్యా రాశి గల వాళ్ళకి బలంగా చేకూరుకునే ఒక సమాధానములు కంపల్సరిగా వీళ్ళకి ఎదురుపడుతుంటాయి. కొంతమంది మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మనం చేసే ఒక ఉద్యోగ రూపంలో ఉండే ఒక ఆఫీసర్స్ కావచ్చు, మనం చేసే పని చోట కావచ్చు, ఎక్కువగా వీళ్ళకి ఎదురు దెబ్బలు తగిలించేలాగా వాళ్ళ చేతిలో ఉన్న వేలును వాళ్ళ కంట్లో పొడిచేలాగా చేస్తుంటారు కొంతమంది. దాన్ని గమనించుకోవాలి ఎక్కువగా ఈ రాశి గల్ల వాళ్ళలో ఉన్న ప్రభావం. ఇకపోతే వీళ్ళకి ఈ రాశి వారు కళ్యాణ బలం కావచ్చు, ఉద్యోగ బలం కావచ్చు, లేకుంటే ఒక బిజినెస్ పరంగా కావచ్చు, చేయాలనుకొని ఒక స్థానాన్ని వదిలిపెట్టి ఇంకో స్థానానికి చేరుకోవాలి అనుకునే ఒక సంకల్ప బలాలు గల వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళకి ఏమిటంటే ముఖ్యంగా జాబు దొరకాలి, పని చేయాలి, ఆ ఫలితానికి తగ్గ ఫలితాన్ని పొందాలి, ఆ ఫలితము కుటుంబంలో ఇవ్వాలనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ కన్య రాశి గల వాళ్ళు. కానీ దాంట్లో చెడు వస్తుందా మంచి వస్తుందా అనేది గ్రహించే తక్కువ వీళ్ళు. అయితే ఇందులో నవగ్రహాలు చెడు గ్రహాలు 2 చేరుకుంటాయి ఈ కన్య రాశి గల వాళ్ళకి. నవగ్రహాల్లో సాధించే ఒక గ్రహస్థితులను బట్టి నవగ్రహాలకి చుట్టుకొని తిరిగితే 9 ప్రదర్శనలు పోతుందని ఒక నమ్మకం. అదే చెడు గ్రహాలు సంభవించిన వాళ్ళకి దాని ఫలితాలను పొందాలన్నా కూడా చాలా వరకు ఈ యొక్క గ్రహస్థితుల ప్రభావాలు ఎక్కువగా ఈ రాశి గల్ల వాళ్ళకి, నక్షత్రం గల్ల వాళ్ళకి పడుతుంటాయి. కురుకు లేకుండా చేస్తుంటాయి. కంటికి ప్రశాంతతగా మనశ్శాంతిగా ఏ పని చేయనివ్వు. మనం ఒకటి ఉంటే అనుకుంటే ఇంకోటి జరుగుతుంటుంది. డబ్బు సంపాదించాలనే ఆదుర్త తప్ప దాన్ని సంపాదించే ఒక సంకల్ప బలంలో అది కరెక్ట్ అయిన మార్గంలో పోతుందా లేదనేది వాళ్ళకి ఆ అనుగుణంగా తెలియదు. వాళ్ళకి వారు ఏదైనా కానీ మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, మనం సంపాదించుకోవాలి, మన కాలం మీద నిలబడాలనుకునే ఒక ఆలోచనలోనే ఉంటారు. కానీ వెనకొచ్చే ఎదురు దెబ్బను మాత్రం గమనించరు. ముందు వచ్చే ఆలోచనల మాత్రానికి ఏదైనా సరే కానీ అనుకుంటారు. కంటి చూపు మెరగా అంటే వాళ్ళకి ఎంత దూరం ఉన్నా కూడా చెడును గుర్తించే విధంగా కొన్ని ప్రభావాలు కొన్ని చూపిస్తుంటాయి. మంచిని ఎంత దూరం ఎత్తుకున్నా కూడా దొరక్కోకుండా పోయే ఒక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి కొన్ని సమస్యలు వీళ్ళ ద్వారానే కొన్ని వస్తాయి కదా అని అనుకుంటే వీళ్ళ ద్వారాగా కొన్ని రావు. కొన్ని పక్కన వాళ్ళ ద్వారాగా వస్తుంటాయి సమస్యలు. కొన్ని కఠినమైన మార్గాలు తీసుకునే దాని వల్ల కూడా కొన్ని వస్తుంటాయి. మౌనం వల్ల కూడా కొన్ని అంగీకారాలు దొరకవు. ఆదుర్తతో చేసే ఒక ప్రయత్నమైన ఫలితాలు కూడా వీళ్ళు పొందలేరు. చెడు మార్గాలకి ఎక్కువగా దారి తీస్తుంటాయి. మంచి మార్గాలు ఎత్తుకున్నప్పుడల్లా ఏదో ఒక సమస్య కూడుకుంటుంది. మనశ్శాంతి ఉండదు. డబ్బు పరంగా నష్టము, ధనపరంగా నష్టము, తర్వాత సంతాన బలము, భార్యాభర్తల మధ్య గొడవలు, చికాకులు వచ్చి ఈ రాశి గల్ల వాళ్ళు ఏమి చేయాలో తెలియకోకుండా ఆఫీసులో కూడా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. ఉద్యోగాలలో కూడా ఇబ్బంది పడుతుంటారు. పనికి పోయిన చోట కూడా కొన్ని మానసికమైన బాధలు కొన్ని కలుగుతుంటాయి. అదేవిధంగా బయటి వ్యక్తుల నుంచి కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఈ రాశి గల్ల వాళ్ళకి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దానికి తగినట్టుగా మీకు పరిష్కారం అందిస్తాను.
మంచి భవిష్యత్తు కూడా మీకు అందుకుంటారు. రేపు గ్రహస్థితుల నుంచి, చెడు గ్రహాల నుంచి, తర్వాత ఈ ఒక నవగ్రహాల నుంచి దాటి మీకు మంచి మార్గాన్ని కూడా మీకు అందించే ఒక భవిష్యత్తు కూడా అందిస్తాను. సర్వే జనా సుఖనో భవంతు. అష్టైశ్వర్యమనో సిద్ధి ప్రాప్తిరస్తు.